రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ ఎన్నికల ముందు రాజకీయ వేడిని పుట్టిస్తోంది. నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, ఆయన సొంత కుటుంబ సభ్యులు ఎలా వెన్నుపోటు పొడిచారు అనే విషయాలను తాను ఈ చిత్రంలో చూపిస్తున్నట్లుగా మొదటి నుండి వర్మ చెబుతూనే ఉన్నాడు. ఇతర కుటుంబ సభ్యుల విషయం పక్కన పెడితే ప్రధానంగా చంద్రబాబు నాయుడును ఈ చిత్రంలో విలన్ గా చూపించబోతున్నట్లుగా ట్రైలర్ మరియు పాటలను చూస్తుంటే అనిపిస్తోంది. అందుకే ఈ చిత్రం విడుదల అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంపై లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదల ఆపడం ఏమాత్రం సరికాదు, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడుకు ఎందుకింత ఉలికిపాటు, నిజాలు బయటకు వస్తే ఏం జరుగుతుందనే భయంతోనే వారు ఈ సినిమాను ఆపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. మరోవైపు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నేను అనుకున్న తేదీకి అంటే మార్చి 22వ తారీఖున లక్ష్మీ ఎన్టీఆర్ ను విడుదల చేసి తీరుతానంటూ వర్మ చెబుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదలైతే చంద్రబాబు నాయుడుకు పెద్ద డ్యామేజీ తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు సినిమాను ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.